హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈరోజు చూస్తున్నది భూత్పూర్ మండలంలోని శివాలయము. ఇది మన మహబూబ్ నగర్ నుంచి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో భూత్పూర్లో నాగర్ కర్నూల్ రోడ్లో ఈ శివాలయం అనేది ఉన్నది. ఈ శివాలయం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు ఇలాంటి కంటెంట్లు చాలా చేయడానికి నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈ శివాలయం అనేది అతి పురాతనమైన శివాలయం. దాదాపు 800 సంవత్సరాల క్రితము నిర్మించిన శివాలయం. అంటే ఇప్పుడు చూస్తున్నది మీరు నూతన శివాలయము. ఇక్కడ ఇది 13వ శతాబ్దంలో గోనా బుద్ధారెడ్డి కూతురైన కుప్పాంబిక దేవి నిర్మించిన ఈ అతి పురాతనమైన దేవాలయము. అప్పుడు కాకతీయుల కాలంలో మనకు ఇంటర్లింక్ అనేది ఉంటుందండి. మనకు కిల్లగన్పూర్ కానీ, మనకు కందూరు కానీ, మనకి ఇక్కడ గంగాపూర్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కానీ ఇంటర్లింక్ అన్నది ఉంది. అప్పుడు కాకతీయుల కాలంలో వాళ్ళ సంస్థానంలో వాళ్ళ ఇలాంటి పురాతనమైన గుళ్ళు నిర్మించడం జరిగింది. ఇది 20వ శతాబ్దం వచ్చే వారికి శిథిలా వ్యవస్థకు చేరుకున్నది. ఇక్కడ భూత్పూర్ గ్రామ ప్రజలు పునర్నిర్మాణం కోసం ఊరంతా తమ వంతు సాయంతో పునర్నిర్మాణం చేపట్టి 2014లో దీన్ని నూతనంగా నిర్మించిన శివాలయం అండి. ఇది నూతనంగా నిర్మించిన శివాలయం ఈ శివాలయంలో ఆ కాలం నాటి శిలా విగ్రహాల పైన ఉన్న లిపి అవన్నీ మీరు చూస్తున్న ఈ నంది ఇవన్నీ ఆ పాతకాలం లాంటివే. నూతనంగా నిర్మించిన ఈ శివాలయంలో మీకు కనిపిస్తున్న ఈ లిపి మీకు కాకతీయుల కాలంలో కనిపించేటి ఈ శిలాపలకంపై చెక్కిన విగ్రహాలు కానీ, శివలింగం కానీ, ఈ లిపి కానీ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. మీకు ఇది ఆ కాలంలో చెక్కిన లిపి. కుప్పాంబికా దేవి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గుడి కాబట్టి చాలా ప్రత్యేకమైనది. మీరు చూస్తున్నారు కదా, ఈ గుడి 2014లో నూతనంగా నిర్మించినది. ఇది ఎంతో కష్టపడి మొత్తం రాళ్లతోటే చెక్కి కొన్ని సంవత్సరాలు చెక్కి నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూసిన శిలాపలకంలాగా కనిపిస్తున్న దీనిపైన ఇట్లా మనకు మొత్తము రాతపూర్వకంగా కాకతీయుల కాలంలో చెక్కినదే. మనకి భాష అనేది మనకు సరిగా అర్థం కాదు, సంస్కృతంలో ఉండొచ్చు. మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం రాళ్ళతోటి నిర్మించబడిన ఈ గుడికి చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మీకు ఈ గుడి దగ్గర ఉండి కొన్ని సౌండ్స్ వినొచ్చు. ఇక్కడ పక్షులు చేసే సౌండ్స్ కానీ, ప్రకృతి పక్కనే రోడ్డు ఉన్న ఇట్లా చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఈ గుడి చాలా విశాలమైన గుడి. ఇక్కడ ఎంతమంది వచ్చినా ఇట్లా తమ తన్మయం మర్చిపోయి ఇక్కడ గుడిలో చాలాసేపు సేద తీరి వెళ్తుంటారు. నేను వెళ్ళే టైంకి ఇక మనకు శివలింగానికి అభిషేకం చేస్తున్నారు నీళ్ళతోటి. చూస్తున్నారు కదా మీరు, ఒకసారి అభిషేకం చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు. చిమ్ముతోటి నీళ్లు పోస్తున్నారు, తర్వాత పాలతోటి అభిషేకం చేస్తున్నారు. మళ్ళీ నీళ్ళతోటి అభిషేకం చేస్తున్నారు. నేను ఇట్లా నీళ్ళతోటి అభిషేకం చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. మీకు చూస్తున్న ఈ రాళ్ళపైన శివలింగం, నంది ఇలాంటి చిన్న అద్భుతమైన చిత్రాలు చెక్కారు. అలా వెనుక భాగంలో కొన్ని సంస్కృత లిపి ఇట్లా ఉంది. ఇక్కడ మీకు బయట చూసినప్పుడు చిన్న శివలింగం పైన కలశంలాగా ఉండి
నీటి లాగా అభిషేకం చేస్తున్నట్లు మీకు కనిపిస్తుంది కదా. చాలా పెద్ద గుడి ఇది, చూస్తున్నారు కానీ. ఈ మధ్యనే మహాశివరాత్రి ఉత్సవాలు బాగా చాలా పెద్ద ఎత్తున చేశారు ఇక్కడ. ఇక్కడ మనకు శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మహాశివరాత్రి అప్పుడు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు కానీ, అభిషేకాలు కానీ చేస్తుంటారు. భూత్పూర్ గ్రామంలో ఇదే అతిపెద్ద గుడిగా, అతి పురాతనమైన గుడి ఇది. ఇది అప్పుడు 13వ శతాబ్దం గుడి కాబట్టి, ఎంతో చరిత్ర కలిగిన గుడి కాబట్టి ఇంత ప్రాముఖ్యత పొందింది. మీకు చూస్తున్న ఈ గుడి, ఇక్కడ శివాలయాన్ని, ఇక్కడ పూజలు అందుకుంటున్న స్వామిని ఇక్కడ కుప్పాంబికాదేవి బ్రహ్మసూత్ర శివలింగంగా ప్రతిష్ఠించడం జరిగింది. చాలామందికి తెలియదు ఇక్కడ. నాకు ఇట్లా తెలీదు. మా ఊరే అయినా ఇట్లా నాకు ఇక్కడ ఏ పూజారిని అడిగేంత వరకు తెలియదు. ఇక్కడ అంటే ఏ శివలింగం ఏ పేరుతో పిలువబడుతుందని పూజారిని అడిగితే అతను చెప్పాడు, ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అని పిలువబడుతుందంట. చూడండి మీరు, స్తంభాలతో, మొత్తం రాళ్లతో నిర్మించిన స్తంభాలు. ఇది ఇంకా ఒక 500 ఏళ్ళైనా సరే చెక్కు చెదరకుండా ఇలానే ఉంటుంది. ఇంత పగడ్బందీగా కొన్ని సంవత్సరాల పాటు ఈ రాళ్ళను చెక్కి మొత్తం రాళ్ళతోనే నిర్మించిన గుడి అండి. ఇక్కడనే పూల చెట్లు కానీ, మనకు ప్రకృతికి దగ్గరగా ఉండడానికే ఎక్కువ మొత్తంలో చెట్లు ఇక్కడ పెంచడం జరిగింది. ఇక్కడ చూడండి, పూలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. మీకు క్లోజప్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ చెట్లు కానీ, పూలు కానీ చాలా విశాలంగా ఉంటుంది. నేను వెళ్ళే సమయానికి సూర్యాస్తమం అవుతుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మీకు. లో లైట్లో మీకు గుడి అనేది విజువల్స్ ఎంత బాగా అనిపిస్తుంది. మీరు సాయంత్రం పూట వస్తే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆహ్లాదకరంగా చూసేవచ్చు. చూడండి మీకు ఎంత బాగా అనిపిస్తుంది. చుట్టూ రాతితోటే కంపౌండ్ కట్టారండి. మీకు కనిపిస్తుందంటే ఇదంతా చుట్టుపక్కల చెట్లు, పూల చెట్లు అవన్నీ మీకు. అతి పురాతనమైన గుడి కాబట్టి, నూతన హంగులతో నిర్మించింది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంటుంది. నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం గుడి ప్రాంగణమే ఇదంతా. ఇక్కడ వివాహాలు గిట్లా జరుపుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. దాదాపు ఒకేసారి 5,000 మంది భక్తులు వచ్చి దర్శించుకోవచ్చు. మీకు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కానీ, త్రాగునీరుకి కానీ మీకు కొలాయి ఇట్లా ఏర్పాటు చేశారు. పక్కనే మీకు బోరు కూడా ఉంటుంది గుడికి సంబంధించింది. మీరు ఇక్కడ అన్నదానం కానీ చేయొచ్చు. ఇక్కడ అతి పురాతనమైన చిన్న చిన్న శివలింగాలండి. చాలా దాదాపు 800 సంవత్సరాల క్రితంవి. మీ చూస్తున్న నందిగిట్ల చాలా పురాతనమైనది. అక్కడక్కడ గుడి ప్రాంగణంలో ఇలాంటివి కనిపిస్తుంటాయి. అంటే అప్పటి ఆనవాళ్ళు ఏవి తొలగించకుండా అక్కడక్కడ ఆనవాళ్ళు ఉండేటట్లు చూస్తున్నారు కదా. గుడి ఎంత బాగా అనిపిస్తుంది. సూర్యాస్తమయ సమయంలో మీకు చాలా బాగా అనిపిస్తుంటుంది. మీకు చిన్న పక్షుల సౌండ్ గిట్లా వస్తుంటుంది, చాలా బాగా అనిపిస్తుంటుంది. ఈ గుడి దగ్గర వైబ్రేషన్స్ కానీ, చల్లదనం కానీ చాలా బాగా అనిపిస్తుంది. మీకు గర్భగుడిలో పోతుంటే చాలా వేడిగా, కొంచెం శివలింగం దగ్గర పోతే వేడిగా, కొంచెం వెచ్చగా వేడిగా గిట్లా అనిపిస్తుంటుంది. మనకు ఆ ఫీల్ అనిపిస్తుంటుంది. మీకు గణపతి, ఇక్కడ ఉన్న గణపతి విగ్రహం కానీ అవన్నీ చాలా పురాతనమైనవి. చూస్తున్నారు కదా, అభిషేకం అయిపోయింది, స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఈ గుడి గురించి, అదే ఈ శివాలయం గురించి మీరేమైనా కొన్ని ప్రత్యేకమైన చెప్పండి. ఈ దేవాలయం పురాతనమైనది. ఈ శ్రీకృష్ణ దేవరాయలు నుంచి క్రీస్తు శకం గోనా బుద్ధారెడ్డి వాళ్ళ కూతురు కుప్పాంబిక ఆలయం నిర్మించబడినది. కావున ఈ గ్రామ ప్రజలు, భూత్పూర్ మండలం గ్రామ ప్రజలు అప్పట్లో స్థిరస్థాయితమై ఉన్నది. ఈ గుడిని
మళ్ళీ పునర్నిర్మించారు. 2014లో ఈ దేవాలయాన్ని భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించబడినది. 2014లో మనం ఆలయ ప్రతిష్ట చేశాము. కాబట్టి ఈ దేవాలయంలో ఈ బ్రహ్మసూత్ర శివలింగం మనము ఏమి కోరికలు కోరుకున్నా ఈ పరమేశ్వరుడు మన కోరికలు నిర్విఘ్నముగా ఏదైనా మనకు చేయాలనుకున్న కార్యక్రమాన్ని ఇక్కడ ఈ దేవాలయంలో నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కాబట్టి ఈ దేవాలయముకు కార్తీక మాసములో, శ్రావణ మాసములో, మహాశివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కోరికలు తీర్చుకొని స్వామివారి ఏదైనా మనం అనుకుంటే ఈ దేవాలయం భూత్పూర్ మండలంలో ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. ఈ దేవాలయాన్ని మనము ఎంత భక్తితో నమస్కారం చేస్తామో మన కోరికలు శివుడు వెంటనే తీర్చగలుగుతాడు. మీరు ఈ గుడి గురించి వినే ఉంటారు. పూజారి గారి మాటలో అతను చెప్పిన విషయాలు, నేను ఇట్లా అతను అడిగే విషయాలు తెలుసుకున్న గుడి గురించి. అతను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి స్వామివారికి సేవలు అందిస్తున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఇలా ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి మంచి మంచి కంటెంట్ ముందుకు తీసుకురాగలుగుతాను చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. Ini baik ini lah.